బ్రౌనీ చేస్తున్నాము. సో దీనిలో మెల్టెడ్ బటర్, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ మెల్టెడ్ బటర్ ఉంది. ఇది 2 eggs, వీటిని బాగా విస్క్ చేసి పెట్టుకున్నాము. దీన్ని యాడ్ చేసేస్తున్నాను 2 eggs. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రౌనీ రెడీమేడ్ పౌడర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా బ్రౌనీ పౌడర్స్ దొరుకుతాయి అన్నమాట. సో దాన్ని మనం ఇలా యాడ్ చేసుకుంటాము. సో ఇది నేను వాడే బ్రాండ్, ఇది ఇక్కడ ఉండేది ఈ గిరాడెల్లి అనేది. సో దీన్ని వాడుతున్నాం. అండ్ దీన్ని వేసుకొని జస్ట్ మనము మొత్తం ఇప్పుడు ఒక మంచి కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. సో ఇది మనం ఎగ్ అదంతా వేసాము. సో ఇక్కడ నేను 1/3 కప్ మెజరింగ్ ఇది తీసుకున్నాను స్పూన్. సో దీంట్లో నేను 2 ప్యాకెట్స్ వేసాను కాబట్టి ఇట్లాంటిది 2 cups వేస్తున్నాను. నేను హోల్ మిల్క్ తీసుకున్నా. ఇక్కడంతా ఇలాగే అమ్ముతారు మిల్క్, మంచి ఆర్గానిక్ మిల్క్స్. సో దీన్ని మనం బాగా కలుపుకోవాలి మళ్ళీ. సో ఇలా మనము పార్చ్మెంట్ పేపర్ పెడతామన్నమాట. సో ఇలా ఉంటుంది. దీన్ని పెట్టి ఈ బేకింగ్ ట్రేస్లో మన వాల్నట్స్ అక్కడ వాల్నట్స్ ఇంకా చాకో చిప్స్ ఉన్నాయి, అది దానిపైన వేస్తాం అనమాట. సో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ చూపిస్తాం. సో దీని మీద మనది రెడీ అయింది. సో దీని మీద మనం వాల్నట్స్ ఇంకా చాకో చిప్స్ వేస్తున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. హెల్దీ టు కిడ్స్కి హెల్దీగా బాగుంటుంది. సో వీటిల్ని మనం ఇంకా బేకింగ్ ట్రే అవెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ 325 degrees ఉండేదాన్ని మనం స్టార్ట్ చేసి సో దీన్ని 50 minutes పెట్టాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనము సెట్ చేసిన టైం అయిపోయింది బేకింగ్.